గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. నేను హుసేన్. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఇవాళ ప్రధానమైనటువంటి అంశాలు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర ప్రభుత్వ విప్ పంచుమర్తి అనురాధ సందర్శించారు. ఆ దేవుణ్ణి దర్శించుకున్నారు. అయితే ప్రతి ఏటా పారువేట జరిగేటువంటి ఉత్సవాలను యునెస్కో గుర్తించాలనేసి స్థానికంగా ఉన్నటువంటి అర్చకులు పంచుమర్తి అనురాధను విన్నవించారు. విభవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించింది. ప్రధానంగా 2,000 రూపాయల రైతులను జమ చేసేందుకు ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. మరోవైపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో అలాంటి వారికే సీట్లు ఇస్తాం, అలాంటి వారికి పోటీలు నిలబెడతామని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కామెంట్ చేశారు. దీంతో పాటు రాబోయేటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకొని పోటీ చేస్తారని వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళని, సమావేశాలకు వెళ్ళనటువంటి వారు ఎలా పోటీ చేస్తారని నిలదీస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి భూమా అఖిలప్రియది. ఇంకోవైపు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్విరామంగా వైసీపీ కొనసాగిస్తుంది. కర్నూలు నగరంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ. ఇది వాటి కర్నూలు జిల్లాలో ఉండే ప్రధానమైనటువంటి అంశాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.